ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. నిన్నటి దినాన్న మరి పిల్లల వద్దకు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనము. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. చాలామంది బిడ్డలకు వారు సంతోషంగా బ్రతకాలని, బ్రతికిన దినములలో వారు అన్ని విధాలుగా విస్తరించాలని, ఆశీర్వాదం పొందుకుని జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడతారు. అయితే ఆశపడుతున్న ప్రతి బిడ్డ కూడా ఎలాగున జీవిస్తూ ఉన్నారు, వారి జీవితం ఎలా ఉంది, వారి ప్రయాణం ఎటువైపు ఉంది, వారు మార్గంగా ఏ మార్గాన్ని ఎంచుకున్నారనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఎందరైతే బిడ్డలు మేము విస్తారముగా దీవించి ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నారో వారితో ప్రభు చెప్తూ ఉన్నాడు, చూడండి, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా ఏదైతే నీకు కోరికుందో, నేను బ్రతకాలి, ఒక మంచి బ్రతుకు నేను దేవుని యందు బ్రతకాలి, విస్తరించాలని ఆశపడుతూ ఉన్నావో ప్రభు చెప్తూ ఉన్నారు, విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది. నిన్ను ఊరకనే ఉంచుదామని కాదు, చాలా గొప్పగా దీవిద్దామని. అందులో మొదటిగా ప్రభు చెప్తూ ఉన్నారు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మన ఆజ్ఞలలో చూడండి, మొదటి ఆజ్ఞ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ఘనపరచాలి, ఆరాధించాలి, ప్రేమించి స్తుతించాలి మనం. అప్పుడు ఏమవుతుంది అంటే దేవుని శక్తిని మనం పొందుకుంటాం. దేవుని శక్తి ముందు ఈ లోక సంబంధమైనది ఏది నిలబడలేదు, ఎటువంటి దుష్టశక్తి కూడా ఇంకా నిలబడలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో ఆయనతో మమేకం అవుతావు, నువ్వు ఆయన ఆత్మను పొందుకుంటావు, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వస్తావు, నువ్వు పరిపూర్ణమైన జ్ఞానము నీ కలుగుద్ది. తద్వారా అనేక మందికి అసలు నువ్వే ఒక ఆధారం అవుతావు. సొలొమోను గారి విషయంలో చూడండి, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రాజులు ఎన్నెన్నో బంగారము వజ్రాలు తీసుకొచ్చి సొలొమోను పాదాల వద్ద పడేసేవారంట. దేవుని జ్ఞానం అతనికి వచ్చింది, అతడు దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించి, తర్వాత ప్రభువు చెప్తున్నాడు చూడండి, ఆయన మార్గముల యందు నడుచుకొని. ఈ లోక సంబంధమైన జ్ఞానపు మార్గం కాదు నీకు కావలసింది, నీ శక్తితో నీ జ్ఞానంతో కాదు నువ్వు నడవాల్సింది, దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. నీకు ఒక్కోసారి అనిపిస్తుంది దేవుని మార్గంలో ఏమీ లేదు అనిపిస్తుంది. నీకు తెలిసిన మార్గమే అన్నిటినీ ఏదో అన్నీ కలగలిపి దొరికిన ఒక ఆశీర్వాదం మూట అనిపిస్తుంది. కానీ దేవుని మార్గమే శ్రేష్టమైంది, దేవుని మార్గమే విలువైంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించాలి. నా దేవుడు చెప్పాడు ఈ పని చేయమని, నా దేవుడు చెప్పాడు ఇలాగ మాట్లాడమని, నా దేవుడు చెప్పాడు ఇలాగ ప్రార్థించమని, నా దేవుడు చెప్పాడు ఇదిగో ఇలా నడుచుకోమని చెప్పి ఈ రోజు నుంచి గనక ఇటువంటి తీర్మానం నువ్వు తీసుకొని నువ్వు ముందడుగు వేస్తే గనక ప్రభు చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు విస్తరించబోతూ ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.